శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్ర గమనంలో ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహం అక్కడ మార్చి 11 వరకు వక్ర గమనంలో 96 రోజుల పాటు మన తులారాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో, మరి తులారాశి అంటేనే ఇది వాయుతత్వ రాశి, ఒక సెలబ్రిటీ రాశి లాంటిది అన్నమాట. ఎక్కువగా వీళ్ళు ఏదైనా ఒక సినిమా ఫీల్డ్లో కానీ ప్రజల నుంచి గుర్తింపు పొందినటువంటి ఒక పదవిలో, ఓ రాజకీయ రంగంలో ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ గురువు ఎప్పుడైతే వీళ్ళకి 9వ స్థానంలో ప్రవేశించి మరి రాశిని వీక్షించడం జరుగుతూ ఉంటుంది. దాంతో వీళ్ళకి ఒక విధమైనటువంటి దైవ సంకల్పంతో దైవ బలం పెరుగుతుంది. వారిని వారు సంస్కరించుకొని వారి యాటిట్యూడ్లో, వారి జీవన విధానంలో, ఈ డ్రెస్ కోడ్లో చాలా మార్పు వచ్చి ఒక సాంప్రదాయంగా కనబడడం జరుగుతూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో కానీ సినిమా రంగంలో ఉంటారో వారికి చాలా వరకు మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సమయంలో 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఈ నవంబరు 28వ తారీఖున వక్ర గమనం నుంచి రుజుమార్గంలోకి రావడం జరిగింది. అంటే దీనివల్ల కూడా మీకు గతంలో కొన్ని అవకాశాలు అటు ఇటుగా వచ్చి రానట్టుగా ఊగిసలాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాన్ఫిడెంట్గా మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే 6వ స్థానం కాబట్టి ఉద్యోగ సంబంధించింది, వ్యాపార అవకాశాలు సంబంధించింది, ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. దానికంటే ఎప్పుడైతే గురువు 9వ స్థానంలోకి అయితే వచ్చాడో ఆటోమేటిక్గా శని భగవానుడు కూడా మీకు మంచిగా సహకరించి వృత్తిపరంగా మీకు కొన్ని కొత్త విజయాల్ని రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి, మరీ పెద్ద సూపర్ డూపర్ ఉద్యోగాలు కాకపోయినా ఒక చిన్నపాటి సాధారణ ఉద్యోగాలు ఈ రాశి వారికి ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. అలాగే ఎక్కువగా వృత్తిరీత్యా విద్యార్థులు కానీ, సినిమా సంబంధించిన వాళ్ళు కానీ, మీడియా సంబంధించిన వాళ్ళు కానీ, ఏదో విధంగా దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ, అలాగే కొంతమంది గతంలో విదేశంలో వీసా కొరకు లేదంటే అక్కడ ఉన్నటువంటి చదువు కొరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా మీ యొక్క విదేశ ప్రయత్నాలు తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఈ విషయంలో జర్నీ ప్రయాణాలు చేయడం, కావలసిన వారిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంపల్సరీగా అటు తండ్రి గారి సహకారం కానీ, భగవంతుని యొక్క ఆశీస్సులు కానీ తప్పకుండా లభించడం వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఈ తప్పకుండా విజయం రావడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి అవకాశాలు, విదేశ అవకాశాలు రెండు ఈ జాతకులకి సులభంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వక్ర గమనంలో ఉన్నటువంటి గురుగ్రహం 8వ స్థానం అంటే వృషభ రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి మీద ప్రభావం చూపడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీరికి 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఒక విధంగా ఇది ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికో, చాలా పరిశోధన చేద్దాం అనుకున్న వాళ్ళకో, లేదంటే ఏదన్నా ఒక ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలోకి మారడానికి కొన్ని అనుకోకుండా కొన్ని ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటి ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువగా ఎవరైతే ఒక ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుందాం అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, కొంతకాలం విదేశంలో టెంపరీగా కాకుండా పర్మనెంట్గా కొన్నాళ్ళు ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ, పిల్లల దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ ఉండడానికి కంపల్సరీగా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా అష్టమ స్థానం మీద శుభగ్రహ ప్రభావం అనుకోకుండా కొన్ని సడన్ చేంజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మనకి గురువు ఈ తులారాశి వారికి అంత శుభగ్రహం కాదు, ఒక పాపగ్రహం అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే పాపగ్రహం పాపస్థానాన్ని మీద ప్రభావం చూపినప్పుడు అది ఒక విపరీత రాజయోగంగా కొన్ని అనుకోని మంచి ఫలితాలు, అంటే చాలా కాలంగా ఏవైతే
పెండింగ్ పడుతూ ఇబ్బంది పడుతుంటాం. అయితే మన ఏదో స్థిరాస్తి ఉంటుంది, అది మనకి రావాల్సి ఉంటుంది, అది ఇతరుల ఆధీనంలో ఉండి మనం అనుభవించలేకపోతున్నాం. అటువంటిది ఏమైనా ఉంటే సడన్గా మీ ఆస్తి లాంటిది ఏమైనా ఉంటే మీ చేతికి రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిది బయటపడే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా ఈ తులారాశి వారికి ఈ డయాబెటిక్ సంబంధించింది, కంటి సంబంధించిన ప్రాబ్లమ్స్, డయాబెటిక్ లాంటివి ఉండే అవకాశం ఉంది. సాధారణంగా అటువంటివి ఏమైనా ఉంటే బయటపడి కొంత జాగ్రత్త ఈ సమయంలో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం, దక్షిణామూర్తి ఆరాధించడం, దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే సమయానికి టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల, అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు. దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి, అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు, ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు. లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను, వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. ఒక చెంబు ఆకారంలో, అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది, అంటే వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది. దాంట్లో నిండుగా తేనె పోసి, అంటే చిన్న పాత్ర సరిపోతుంది, ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు మందిరం అంటే పూజా మందిరంలో కానీ, లేదంటే మీరు ఉన్నటువంటి, అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చేయటం, అంటే ఏదన్నా చీమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరీగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ, ఎటువంటి చెడ్డ వస్తువులు, పాత వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా, అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య, మంచి ధనం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.